మీ శ్రీనివాస్ చనిపోయిన తర్వాత ఇవాళ జగన్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషం. జగన్ గారు రావటం మాకు చాలా సంతోషం. మా కుటుంబాన్ని గురించి ఆదరించిండు కాబట్టి మాకు చాలా సంతోషం అండి. అంటే కొడుకు పోయిన కానించి ఆయనే ఒక కొడుకు లాంటివాడు, ఒక దేవుడు లాంటివాడు మాకే ఆదుకున్నాడు కాబట్టి చాలా సంతోషం అండి. మాకు మీరేమన్నా తినిపించారా? తినిపించడానికి ఏదో పెట్టారు, ఏం చేశారు? ఏం చేసినామండి, జావ కాసి పోసాను, ఒక మజ్జిగ పోసాను, జొన్న జావ కాసి వేసినాం. మా పేదకు తగ్గట్టు అని ఇంత జావ కాసినాం, ఇంత మజ్జిగ తెచ్చినాం. ఇంకా అంతే సంగతి అండి. మేము పేదవాళ్ళంగా మాకేం సీట్లు గీట్లు అలాంటివి లేవు కాబట్టి మాకున్నది జావ కాసి పోసినామండి. తాగి మజ్జిగ మాకు సంతోషం. చాలా మంచివాడు కదా, పేద సాధ ఆలోచించిన వాడు కదా, అందుకోసమే మన ఇంట్లో ఉన్నది వీటితో తిన్నాడు కదా అని మాకు సంతోషం అయ్యిందండి. చాలా సంతోషంగా ఉంది అన్నట్టు. మా ఇంట్లో కలిగింది మేము పోసినాం, అదే సంతోషించుకున్నాడు. ఇది అదే అని అనుకోలేదుగా, చాలా మంచివాడే అనుకున్నామండి మేము. అదే శ్రీనివాస్ చెల్లిగా మీరేమన్నారు? మీరేం మాట్లాడారు ఆయనతో? మీకేం చెప్పారు? అంతటి గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను అన్నయ్య చనిపోయిన కాండి వెళ్ళట్లేదు కాలేజ్కి. ఇంట్లో పరిస్థితులు బాగాలేక వెళ్ళట్లేదు. ఇప్పుడు అన్నయ్య వచ్చి సాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్ళీ కాలేజీకి వెళ్తాను అని, అన్నయ్య లేకపోయినా ఈ అన్నయ్య ఉన్నాడు అనేసి చాలా హ్యాపీగా ఉన్నాను. నీ పేరు? నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు ఏం మాట్లాడారు? ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. ఇప్పుడు ఎవరు వచ్చిపోయారు? జగన్మోహన్ సార్. మాట్లాడవా? మాట్లాడండి. ఏం మాట్లాడారు? నాకు హాస్టల్లో జాయిన్ చేపియండి అన్న. అది చేపిస్తా అన్నారు సార్. ఏం చదువుకుంటావు? చెప్పాను సార్. ఏమన్నారు? అది జాయిన్ చేపిస్తా అన్నారు సార్. ఏం మాట్లాడినా? జాయిన్ చెప్పండి మాట్లాడినా సార్. ఏం జాయిన్ చేయాలి? హాస్టల్లో. ఏం చదువుకుంటావు? 2వ క్లాస్. అనగారిన ఆశలకు జీవం పోయాలని, జగనే రావాలని, జనమే కావాలని, అనుదినము నీ కొరకే ఎదురు చూపులు, తలపులలో హృదయాలకు ఓదార్పులు. ఇలాంటి చక్కటి ఒక కుటుంబానికి ఓదార్చడానికి ఆయన వస్తుంటే మోకాలడ్డడం అనేది చాలా తప్పు. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నల్లిధర్మారావు గారు ఎంత స్పందించకపోతే ఈ పాటను రాస్తాడు ఆయన. ఒక కళాకారుడిగా మేము కోరుకునేది శ్రీకాకుళంలో జిల్లాలో పుట్టడమే మా అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసే జిల్లా ఇది. అలాంటి మహానేత కుమారుడు వస్తున్నప్పుడు ఇలా అడ్డుకోవడం అనేది పర్యటన ఉంటుందో లేదో, ఓదార్పు యాత్ర ఉంటుందో లేదో అనే సందిగ్ధంలో ప్రజలను పడేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. ఇది సహజంగా జగన్మోహన్ రెడ్డి చేసే ఓదార్పు యాత్రలో మెయిన్ ఉద్దేశం ఏంటి? తన తండ్రి చనిపోతే యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంట్లో ఒక ఇంటి యజమాని కోల్పోయినంత బాధతో చాలా మంది ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు కూడా అర్పించారు. అలాంటి మనుషులకి తన కుమారుడిగా జగన్ వెళ్ళి పరామర్శించి తన తండ్రి కోసం ప్రాణత్యాగాలు చేశారంటే ఎందుకు చేశారు? ఈ రోజు ఇక్కడ మీరు చూడండి, ఈ రోజు పేదరికం, ప్రతి ఒక్కరికి ఉపాధి పథకం, ఆరోగ్యశ్రీ పథకం, సామాన్యుడికి అందుబాటులోకి అన్ని పథకాలు తీసుకొచ్చి ఈ రోజు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా బ్రతకడానికి ఒక చక్కని బాటను ఏర్పాటు చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అతను చూడాలని అన్నది, ఇప్పుడు మాకు డబ్బు దానం కాదు, అతను చూడాలని మాకు అన్నది. జగన్ ని చూడాలని ఒక కోరిక ఉంది అన్నది. అతను చూస్తాం, చూస్తే మా పాపం పాసిపోద్ది అంటే. మా ఆయన చనిపోయారని మాకు బాధ లేదండి, అతను వస్తున్నారని మాకు చాలా ఫీల్గా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. జగన్ గారు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నామండి. ఆయన చూస్తే చాలు, మాకేం కాదండి. మాకు ఆయన కావాలి, ఆయన వస్తే మాకు చాలు. ఆయన వస్తే మాకు ధన్యం అయిపోద్దండి, అంతేనండి. ఆయన మేము రుణపడి ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూసుకుని ఉన్నామండి. ఆయన రా కోసం మేము ఉన్నామండి. మామిడి పండ్లు చాలా ఉన్నాయండి. ఆ మామిడి పండు అంటే అది పండు ఇది పండు అన్ని పళ్ళు అంటారండి. పండు ఒరిజినల్ పండు బంగారపల్లి మామిడి పండు అండి. ఆ పండుగ తిరగలేదండి. అది వైఎస్ రాజశేఖర వేసిన పండు అండి. ఈ చెట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. బంగారపల్లి మామిడి పండు అండి. మామిడి చెట్టు అండి అతను, ఇతను మామిడి పండు అండి. ఈ పండుగ తిరగలేదండి.
చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారు? 9 గంటల ఎందుకోసం ఇంతగా ఎదురు చూస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఎందుకు రాజశేఖర్ గారి కొడుకు అంటే ఎంత అభిమానం? అభిమానం మాకు అంటే పోలేని వాళ్ళకి పెట్టారు పనులు చేసుకోమని మట్టి పనులు డబ్బులు అన్నా అలాగే ఇంజనీర్లు ఇస్తున్నాడు, మాకు ఎన్నో సౌకర్యాలు చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ అబ్బాయి మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి? ఎందుకు అంత అభిమానం? అభిమానమైన బాబు, అతనే మమ్మల్ని చూసిన వాళ్ళు. అతనే మాకు ఇస్తాను 2 రూపాయలు 200 కిలో బియ్యం. అమ్మా చాలా మంది మహిళలు ఉన్నారు, చెప్పండి అమ్మా, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మీకు ఇంత అభిమానం? ఎందుకు ఎండల పొద్దుగాల నుంచి వచ్చి ఎండల నుంచి ఎందుకున్నారు మీరు? మాకు అభిమానం బాబు, అభిమానమే. మాకు అన్నం పెట్టారు, మాకు పథం ఇచ్చారు, అన్ని పెడుతున్నారు. ఆ బాబెట్టి గురించే మేము బతుకుతున్నాం. ఎందుకు? వాళ్ళ కొడుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కొడుకుని చూడడానికి ఎందుకున్నారు? ఎండలో ఉన్నారు, ఎండలో ఎందుకు కూర్చున్నారు బాబు? చూస్తాక ఆ బాబు గురించి ఈ బాబుని చూస్తాము, ఈ బాబుని అభిమానంగా ఈ బాబుకి ఓటేద్దామని. చెప్పండి అమ్మా, ఇంత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇంత అభిమానం ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు ఏం చేసిండమ్మా? మరి మాకు మట్టి పని గట్టా చెప్తున్నారు, మాకు తింటాక అన్నం గట్టా దొరుకుతుంది, ఇబ్బంది లేకుండా పొట్టలు వేసుకుంటున్నామని. ఎందుకు వాళ్ళ బాబు జగన్మోహన్ రెడ్డి వస్తుండే ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? కూలి పని కూడా పోలేదు ఈ రోజు, ఎందుకు కూర్చున్నారు? చూస్తాక మంచి చెడ్డ చూస్తాక ఆలకెత్తాక అభిమానం కూడా వచ్చాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది మహిళలు ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇంతసేపటి నుంచి ఎందుకు కూర్చున్నారు? ఆయన చేసిన మేలు గురించి, ఆయన చేసిన అన్నిటికి మట్టి పని గురించి, ప్రతి దానికి కూడా మేము ఆయన గురించి అభిమానం ఉండి వచ్చామండి. అభిమానం కోల్తిని ఆయన్ని కూడా మేము చూడాలని, ఆయన ఇంకా బాగోవాలని కూడా వచ్చాం మేము. ఆ బాబు కొంపలు కట్టి పెట్టాడు, భోజనం పెట్టాడు, అన్ని సౌకర్యం చేశాడండి. ఆ బాబు పోనీ ఈ బాబుని చూద్దామని ఆశ మీద ఇక్కడ ఉన్నామండి. విద్యార్థులు, యువకులు వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళతో చూసుకోవాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తండ్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనలో చూసుకుని ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ ఆకాంక్షతో ఉన్నారు. మేమందరం కోరుకుని కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసా వాచ కోరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి తనయుడి గారే కాకుండా ప్రజలందరి మందిలో కూడా వాళ్ళ గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాబట్టి ఆయనని, రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి లో చూసుకుంటూ ప్రజలందరూ కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు అయితే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందాయి రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు. కాబట్టి అందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తారు జగన్ గారు, నిన్నంతా కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా మహిళలు రోడ్డు పక్కన ఎప్పుడు కూడా బయటికి రాని స్త్రీలు కూడా వచ్చి రోడ్డు పక్కన అందరికి ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆయన జగన్ రాక కోసం కూడా మేము చూస్తున్నాం, ఎప్పుడు వస్తారని ఈ కాళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. పేద ప్రజలకు వైఎస్ చేసిన మేలు మీకు మీలాంటి పేద ప్రజలకు ఉన్నాయి సార్. పేద ప్రజలకి అందరికి కూడా ఆయన చేసిన మేలు, ఆయన చేసిన భిక్ష కూడా పెట్టుకుని పేద ప్రజలందరూ కూడా నిలిచిస్తున్నారు. పేద ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇంకా ఆయన వస్తే మాకు ఇంకెన్నో పథకాలు పెడతారేమో అని మేము అనుకుంటున్నాం సార్. టెక్కలిలో మాత్రం ఇంచుమించుగా నా సర్వీస్ 50 years అండి. అందరూ కూడా యూత్ మొత్తం కూడా జగన్ మీద చాలా అభిమానం ఉంది. ఎందుకు? వైఎస్ తాలూకా తనయుడిగా వైఎస్ తాలూకా చేసిన పథకాలు గాని ఎవరు చేయలేడు. ఆయన చేసిన పథకాలు ఇప్పుడు కూడా జడ్పీటీసీ గెలవడానికి కూడా నాంది వైఎస్. మొన్న అయింది ఎలక్షన్, ఈ మధ్య 3 రోజుల ముందు. అయితే ప్రతి రైతు, ప్రతి పేదవాడు కూడాను మాకు చేసింది మేలు ఎవరు? వైఎస్. ఆయన తనయుడు రావాలి, మా కంట మేము చూడాలి. మేము ఆ జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ బతికిందంటే రాజశేఖర రెడ్డి బట్టి కాంగ్రెస్ వచ్చింది, రెండోసారి రావడానికి లేదు. అటువంటిది ఇవాళ యాత్ర కూడా హైకమాండ్ ఎందుకు అడ్డు పెడుతుంది ఎవరు తెలియట్లేదు. దానికి కాజ్ అనేది ఉండాలి, ఎందుకు అడ్డు పెడతారు అది తెలియజేయాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముసలి నాయకులు, ఓట్లు లేని నాయకులు ఢిల్లీ వెళ్ళి తప్పుడు సమాచారం ఇచ్చి హైకమాండ్ ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చి జగన్ యాత్ర ఆపుతారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఆపడానికి వీల్లేదు. ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ముఖ్యమంత్రి గారి కుమారుడు ఈరోజు మా గ్రామానికి వచ్చేసి మా బీద ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో వాళ్ళ అండను కోల్పోయి వాళ్ళు బాధల్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి వచ్చి ఓదార్చడం, వాళ్ళకి ఏదో ఇతోధికంగా సాయం చేయడం, అవి చాలా ఆనందాన్ని ఇస్తుంది.
అదే సమయంలో ఆయన తండ్రిని పోగొట్టుకొని ఆ బాధలో ఇక్కడికి వస్తున్నట్టు ఒక విచిత్రమైన పరిస్థితి. దీనికి ఆనందపడాలో, ఆయన పోగొట్టుకొని మా దగ్గరికి వచ్చేసి ఈ పరిస్థితుల్లో వచ్చినది ఆనందపడాలో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రావటం చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు వచ్చినా, రాత్రులు వచ్చినా, సుగమతికి వచ్చినా కూడా వేచి ఉండి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను సక్సెస్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. అసలు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినట్టు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు చేసింది లేదు. మరి ఇంత చిన్న ఊరికి వచ్చి మరి ఇంతసేపు కూర్చొని వాళ్ళతోటి ఓదార్పు చేయటం చాలా సంతోష విషయము. ఆ ఓదార్పు కాకుండా కూడా మరి రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి మంచి పదవి ఆశించి మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఆదరణ ఇచ్చి మంచి ఆశిస్తారని కోరుకుంటున్నాం. సార్, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు జగన్ ద్వారా మేము చూస్తున్నాం సార్. ఆయన రాజశేఖర రెడ్డి గారిని జగన్ లో మేము చూస్తున్నాం సార్. అసలు ఇలాంటి లీడరు, ఇలాంటి వ్యక్తి ఇంకా ఉండడు. రాజశేఖర రెడ్డి గారు అసలు దేవుడితో సమానం సార్. ఆయన లేకపోవటం ప్రజలకు ఎంతో కోల్పోయినామని, ఎంతో తీరని బాధలలో కొట్టుమిట్టాడుతున్న టైంలో మళ్ళీ జగన్ గారు ఆయన ఆశయాలు నేను నిలబెడతానని ప్రజల్లోకి వచ్చి ఆయన వచ్చి రావడము మాకు ఎంతో ఆనందకరం, ఎంతో సంతోషమైన విషయం సార్. ప్రభుత్వమే కాదు సార్, యాక్చువల్ గా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అంటే పార్టీకి అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు అందినాయి కాబట్టి జనంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల జనంలో అంత ఆదరణ ఉంది సార్. ఎవరు అడ్డు పెట్టినా పత్రికలు కానీ లేకపోతే ఇంకోటి కానీ విష ప్రచారం చేసినా కూడా ఆయనకున్న అభిమానాన్ని ఎవరు తీసేయలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి 100 అడ్డంకులు వచ్చినా ఆకాశం వచ్చి కింద పడ్డా ఆయనకొచ్చే ప్రజా విలువ అది ఆగదు సార్. మేము ఎవరు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన మీద ఉన్న అభిమానంతో మా సొంతంగా మేము స్వయం కృషితో మా గ్రామస్తులు అందరం కలిపి విగ్రహం ఏర్పాటు చేయబడింది. సుమారుగా 1.5 లక్ష ఖర్చు పెట్టి మొత్తం వృద్ధుల కాడి నుంచి మా పింఛన్ డబ్బుల్లో కూడా 100 రూపాయలు తీసుకోండి మాకు ఇచ్చింది మా మహారాజు. ఆయన పుణ్యాన్ని మాకు పింఛన్ వస్తుంది, ఉపాధి హామీ పని వస్తుంది. దానికోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ కొడుకు కోసము మేము అందరం తీవ్రంగా శ్రమించి ఈ విగ్రహం నెలకొల్పబడింది పిఎన్వరంలో. కానీ కొన్ని పత్రికలు అనవసరంగా రాద్ధాంతం చేసి కొన్ని పత్రికలు కేవలం కావాలని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. తీవ్రంగా వాళ్ళు అక్కడి నుంచి జనాలను మందిచ్చి తెప్పిస్తున్నారు, కూలిచ్చి తెప్పిస్తున్నారని. అదేం లేదు, తీవ్రంగా ఈ జనాలు మొత్తం చూడొచ్చు మీరందరూ. కేవలం అందరూ గ్రామం అంతా ఐక్యత, చుట్టుపక్కల పల్లెలు కూడా మొత్తం ఇక్కడ వచ్చి ఓదార్పు యాత్రకు మేము సిద్ధంగా ఉన్నాము. మా నాయకత్వం కూడా జగన్ వరించాలని మేము కాబోయే సీఎం జగన్ అని కోరుకుంటున్నాం. తక్షణం ఈ చుట్టుపక్కల పరిధిలో ఉండే నాయకులు కూడా మొత్తం స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఓదార్పు యాత్రలో. ఈ పత్రికలు ఆ నీచపు రాతలు మానుకోవాలని మేము ఖండిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా గ్రామం మొత్తం ఒకటే సంసిద్ధంతో అందరం కలిసి వాళ్ళ నాన్న విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఈ పత్రికా విలేకరులు కొంత డబ్బులిచ్చి మనుషులు కొనక్కొచ్చి సారా ఇచ్చి కొనక్కొచ్చి ఇచ్చినారని పత్రికా విలేకరులు తెలియపరుస్తున్నారు పేపర్లలో. అది తప్పుడు ప్రచారము. అది మానుకొని సక్రమంగా జనాలలో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానంతో పిల్ల పెద్ద జెంట్స్ తేడా లేకుండా మొత్తం ఇక్కడికి వచ్చేసి ఉన్నారు కాబట్టి అవన్నీ ఈ పత్రికా విలేకరులకు దయచేసి దండం పెట్టి నేను ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా. ఆ తప్పుడు ప్రచారాలు డబ్బులిచ్చి కొనక్కొచ్చుకుంటున్నారు అనేది అది మానుకొని సక్రమంగా ఈ జనాల అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు కాబట్టి అదే రాయాలి కానీ తప్పుడు మాట మటుకు రాయొద్దు. సార్, ఇది రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కష్టపడిన ప్రజలు సార్. వీళ్ళంతా ఆయన పెద్ద కుటుంబాన్ని సంపాదించేలాడు సార్. ఇది రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా చెందుద్దండి ఈ త్యాగం మొత్తం కూడా. ఈ కొంతమంది ఆంధ్రజ్యోతి గాని ఈనాడు పత్రికలన్నీ రాస్తున్నాయండి. ఇవన్నీ అవాస్తవం అండి. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెట్టారండి ఈ రాష్ట్రంలో. అపరత భగీరథుడిగా ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు అయితేమి, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రోజు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. మహానాయకుడు 30 సంవత్సరాలు తెలుగుదేశం గుండాలతో ఇసుకెత్తిపోయిన రాజకీయ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని 30 సంవత్సరాల నుంచి కోలుకునే విధంగా చేసి ఒక్కొక్కరిని ఈ రోజు ఒక ఎమ్మెల్యేని, పనికి మాలిన ఎమ్మెల్యేని, ఆఖరికి కార్పొరేటర్ అవనని కూడా ఈ రోజు ఎమ్మెల్యేని చేసి మహానాయకుడు ఈ విధంగా తయారై ఉంటే ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి మేమంతా పందు నాగలవరం గ్రామం తరఫున మేమంతా కూడా మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నామండి. రాజశేఖర రెడ్డి గారు లేని జీవితాన్ని ఈ రోజు అందరూ బాధతో ఉన్నామండి.
మాకందరికీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలండి. కాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటామండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి మీద కొంతమంది చెప్తున్నారండి పనికి మాలిన దద్దమ్మలండి. వీళ్ళంతా కూడా వీళ్ళు ప్రజల మీద గెలవలేని నాయకులండి. ఒక్కడు కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ఎంపీ కూడా కనీసం 10 ఓట్లు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారంటే ఓదార్పు యాత్రకి ఈ రోజు ప్రజలు ఎలా వచ్చారో మీరే చూస్తున్నారండి. వీళ్ళంతా ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందండి, ఒకటి గెట్ అవుట్ అంటాడండి, ఇంకోటి ఏదో రాస్తాడండి. ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వీళ్ళందరూ కూడా మేమంతా ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటామండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే వరకు మేము శ్రమిస్తూనే ఉంటామండి. ఈ రోజు ఈనాడు గాని, ఈ ఆంధ్రజ్యోతి పత్రిక గాని, మధు యాస్కి లాంటి వాళ్ళు గాని, ఈ విహెచ్ హనుమంతు లాంటి వాడు గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు 7 కోట్ల మంది కుటుంబాన్ని ఇస్తే కనీసం 9 కోట్ల మంది పరిస్థితి వచ్చిందండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ లేదండి. ఈ రోజు 30 సంవత్సరాలు కష్టపడి ఆయన ఎంతో మందిని పైకి తీసుకొచ్చి ఈ రోజు 30 సంవత్సరాల అధికారాన్ని మా చేతుల్లో పెట్టెళ్తే వీళ్ళు ఆ కుర్చీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని తొక్కాలని చూస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చూసుకోవాల్సిన వాళ్ళు ఈ రోజు ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ వదిలేశారండి. రాజశేఖర రెడ్డి గారి గురించి, చనిపోయిన వాళ్ళ గురించి వచ్చి పరామర్శిస్తానంటుంటే ఒకడు పరామర్శించొద్దు అంటారు. ఏంటండి, ఏం చేశాడు తప్పు? జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడండి? జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఏంటి? ప్రజల దగ్గరికి వచ్చి ఒక తండ్రి చనిపోతే, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద దిక్కు చనిపోతే బాధతో ఉంటే ఆ బాధతో ఉన్న వ్యక్తిని వచ్చి పలకరించాలి గాని ఇది ఎక్కడ పద్ధతి అండి? వీళ్ళు పులకరించెను పుట్టగొడుగులా పుట్టి వచ్చను ఆంధ్ర రాష్ట్రమున మెరుపుల జల్లుల వలే పద్మయూహముల్ ఛేదించుటకై ప్రార్థుడై గాంధీవము చేతంబోని నారి సారించుచు ఓదార్పు యాత్రను ప్రవేశపెట్టెను జగన్మోహనుడు. ఆ ఆపద్బంధుడవై మా హృదయాలలో వెలుగు నింపుట కొరకై పేద భావంబులు వీడి మమ్ములల్ ఓదార్చుటకై వెడలి వచ్చితివయ్య. జై 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 జగనన్న, జై జగనన్న. బడిన ప్రకాశయం రాజశేఖరుని గర్భమునం అపర భగీరథుడై వయస్సు వంశముల నీ వెంట మేమున్నామంత నీ అడుగుజాడల్లో నడిచెదమయ్య ప్రజలంతా. విజయంబు నీదేర జగన్మోహన్. మా ఇంటికి జగన్ అన్నయ్య వచ్చాడు. మాకు తోడబుట్టిన లేనందుకు జగన్ అన్నయ్య దేవుడు ఇచ్చిన వరం, పెద్ద వరం అనుకుంటున్నాము. మా ఇంటికి పెద్ద అన్నయ్య అనుకుంటున్నాము, పెద్ద అన్నయ్య అనుకుంటున్నాము. తను వచ్చినందుకు కనిపించిన దేవుడు ఏం చేస్తాడో మాకైతే తెలియదు, కానీ కనిపించే దేవుడు మటుకు జగన్ అన్నయ్యని మేము అనుకుంటున్నాము. తను కనిపించని దేవుడు ఏం చేస్తాడో తెలియదు, కానీ జగన్ అన్నయ్య మటుకు మమ్మల్ని ఆదుకుంటాడని మేము ఇప్పుడు కూడా అనుకుంటున్నాము. జరగబోయేది కూడా అదే. తను నన్నాళ్ళు మా కుటుంబానికి ఎలాంటి బాధలు రానివ్వడు కూడా. తను మీకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వరు అన్నాడు. నేనున్నాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బందులు రావు, మిమ్మల్ని ఆదుకుంటానన్నాడు. మా ఇంటికి పెద్ద అన్నయ్య అనుకున్నాం. మాకు తోడబుట్టిన లేనందుకు మా అన్నయ్య పెద్ద అన్నయ్య దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాం. జగన్ అన్నయ్య వచ్చాడు. మా పెరుగు అన్నం పెట్టాం. ఎందుకు? తను వచ్చి మమ్మల్ని ఓదార్చి మీకు నేనున్నానమ్మా అని చెప్పాడు. అందుకని మేము పెరుగు అన్నం పెట్టించి సంతోషంగా అన్నయ్యని పంపించాం. ఒక దేవుడి లెక్క చూసి పెట్టి పంపించాం. ఇంటికి జగన్ అన్నయ్య వచ్చాడు. మా ఇంటికి తోడబుట్టిన లేని రుణాన్ని దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నా. కనిపించే దేవుడేమో గాని ఎదురుగా పెట్టుకున్న దేవుడి కంటే ఎక్కువేం కాదు. జగన్ అన్నయ్యకి దేవుడికి నైవేద్యం పెట్టుకునే స్థామత లేకపోయినా జగన్ అన్నయ్యకి పెరుగు అన్నం పెట్టుకోవడం వల్ల కొండంత ఆనందంగా ఉన్నాం మేము. ఆయన చూడడం అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం అండి. అసలు మేము ఉదయం అసలు నిద్రవంచలేసి వచ్చేసి అసలు ఆయన ఎప్పుడు వచ్చారు, అసలు ఉదయం వస్తున్నారని తెలిసి ఎంతో సంతోషంతో ఇక్కడికి వచ్చి అసలు నిద్రవంచలేసి పిల్లలతో సహా అందరం వచ్చేసాం.
ఆయన చూడాలని అంత ఇదిగా ఉంది, అంత సంతోషంగా ఉంది. అసలు ఆయన చూడాలండి, ఇప్పుడు బయటికి ఎప్పుడెప్పుడు వస్తారని అంత ఎదురు చూస్తున్నాను. జగన్ కోసం. ప్రణీత, సెకండ్ క్లాస్. నేను జగన్ చూడ్డానికి వచ్చాను, వచ్చాక హాయ్ చెప్పడానికి. అంకుల్, నాకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ నా డాక్టర్లకు చూపిస్తే నాకు బ్లడ్ క్యాన్సర్ అన్నారు. కానీ మా అమ్మ నాన్న నేను చనిపోతామని అనుకుంటే ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. ఆరోగ్యశ్రీ నన్ను కాపాడి ఇది బతికించింది. నేను ఇప్పుడు వైఎస్ చూడకపోతే వైఎస్ వాళ్ళ కొడుకుని చూడటానికి ఇక్కడికి వచ్చిన. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను బాబుని వేసుకొని, రాజశేఖర్ వాళ్ళ బాబుని చూద్దామని. రాజశేఖర్ వాళ్ళ బాబుని చూశాను, చాలా సంతోషంగా ఉంది. చెయ్యిపుతా వెళ్ళాడు, చాలా అభినందంగా ఉంది, ఖుషిగా ఉంది చాలా. మీ పేరేంటి? నా పేరు ఆదిలక్ష్మి. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఆయన సార్ వల్ల, ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి, ఆయన వల్ల వస్తుంది. ఆయన పోయి నేను చెబుతుంటా, ఆయన వల్ల వస్తుంది. ఆయన పోయినానికి మాకు పింఛన్ లేదు, కూడు లేదు, ఏం లేదు. 200, 500 ఆయన ఉంటే ఎప్పుడో తీసుకొచ్చేవాడు, మాకు మమ్మల్ని బతికిచ్చేవాడు. ఇవాళ ఆయనకు దండం పెట్టుకుంటున్నాం. అందుకే వచ్చిన ఆయన కోసం చూసుకుని, కొడుకుని చూసుకుందాం, ఆయన లేకపోయా ఆయన చూసుకుందామని వచ్చినాం. నాకు జగన్ అన్నయ్య ఆటోగ్రాఫ్ ఇచ్చారు, నేను జీవితాంతం ఉంచుకుంటాను ఈ ఆటోగ్రాఫ్. ఇప్పుడు అర్ధరాత్రి 2 అయింది, భోజనం కూడా చేయలేదు, పిల్లలు అట్లాగే ఉన్నారు నిద్రపోకుండా. జగన్ వస్తే చూసి వెళ్ళాలని ఉన్నాం. నా పేరు అనిల్ కుమార్ సార్, మాది మామనాడు డిస్టిక్. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా మామనాడు డిస్టిక్ నుంచి 5 వెహికల్లతో రవీందర్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో జగన్ చూడడానికి, జగన్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని మేము చాటడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలను ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఈ రోజు జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నటువంటి కొన్ని శక్తులు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి, కానీ జగన్ ఎవరు అడ్డు పట్టుకోలేరు. మేము మామనాడు డిస్టిక్ నుంచి వచ్చామండి, మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మేము జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో మేము మామనాడు డిస్టిక్ నుంచి ప్రకాశం డిస్టిక్ వచ్చామండి. జగన్ అన్నను సీఎం చేసే వరకు మా యొక్క ఓదార్పు యాత్ర ఆగాలని మేము మనస్ఫూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని చెప్పేసి జగన్ నాయకత్వంలో అందరూ ఎమ్మెల్యేలు కావాలని స్పష్టంగా చెప్తున్నారు. మేయర్ జగన్ వాళ్ళ నాన్నగారి గురించి మేము ఎన్నో అభిప్రాయపడినాము. ఆయన వల్ల పెద్దవాళ్ళం ఎంతో మంది మైనం. ఆయన కొడుకు వస్తున్నాడంటే మాకు చాలా ఆనందమై మేము వచ్చినాం, కానీ ఎక్కడి నుంచో రాలే. మేము అందరం ఇక్కడి వాళ్ళమే, ఈ ఊరి వాళ్ళమే. మేము ఏ కడప నుంచో రాలే, ఏ మైదుకూరు నుంచో రాలే, అంతా ఈ ఊరి వాళ్ళమే వచ్చినాం. ఒకసారి గమనించుకోండి మీరే. ఎందుకని వైఎస్ జగన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు మీకు అంత? ఆయన చేసిన పథకాలు మేము పుట్టిన దగ్గర నుంచి మాకు ప్రాణం హస్తం గుర్తుంటేనే మేము చిన్నప్పటి నుంచి అనం అభిమానం. అదే అభిమానంతో రాజశేఖర్ గారి చేసిన పనులన్నిటికీ మేము గౌరవంగా బతుకుతున్నాం. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి డాక్రా గ్రూప్ లేని దానివల్ల వచ్చిన పెట్టుబడులతోటి ఎంతో పెద్దవాళ్ళమైనా మేము చిన్న చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళమైనా మేము ఎంతో పెద్ద ఉన్నత స్థాయికి ఎదిగినాం. ఇప్పుడు ఎందువల్ల అంటావు? వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళని. ఆయన కొడుకు వస్తున్నాడంటే మాకు ఎంతో ఆనందమై మేము వచ్చినాం. ఎవరు పిలిస్తే రాలే, ఎవరు పిలిపిస్తే రాలే. అవును మేడం, కష్టపడి మేము జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మేము వెళ్ళి ఉదయం వెళ్ళి ఇప్పుడు వచ్చాం మేడం. ఆయన తీసుకొని వచ్చాము 2 రోజుల నుంచి, ఈ నెల నుంచి అసలు మేము ఆయన రావాల్సిందేనని పట్టుతో మేము తీసుకొచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారు. ఉదయం 6ంటికి వెళ్ళాం మేడం. ఆయన రావాలని అమాని గుడిపాడు గ్రామం వెళ్ళినాము. పందివానిపల్లి వాళ్ళం 100 మంది దాకా వెళ్ళాము. అన్నం నీళ్ళు లేకుండా అక్కడే ఉండి కిరోసిన్ వేసుకొని ధర్మా చేసి తీసుకొని వచ్చినాం మేడం. ఆయన మాట్లాడారు ఆయన తోటి మా ఊరికి రావాలని. ఏమన్నారు ఆయన? మా ఊరు రావాలన్నా నీకోసం తెల్లవారుజాము నుంచి పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి అన్నం తినకుండా ఏడే ఉంటున్నావు, నువ్వు రాకుంటే మేము చనిపోతామని కిరోసినాలు పోసుకున్నాం. ఆత్మహత్యలకు పాల్పడడం తప్పు కదమ్మా, మీ పిల్లలు వీళ్ళందరూ ఏమైపోవాలి? మొత్తంగా అనిపించలేదు మేడం. ఆయన ఎటు కూడా మా ఊరు తీసుకురావాలని మేము అనుకున్నాం అంతే. ఆయన మీద అభిమానం మేడం, మాకు ఆయన రావాలని అభిమానంతో ఏమన్నా గానీ మా ప్రాణాలకు ఒగదించినాం. తెగింపు చేసి చెప్పాను మేడం మాకు కావాలని. జగన్ కోసం మేము ఈయనకొండ గుంటూరు జిల్లా నుంచి వచ్చినాము. ఇక్కడ
రాజశేఖర రెడ్డి గారి టైంలో మా ఊర్లో ఆరోగ్యశ్రీ కింద ఒక 10 కుటుంబాలు బాగుపడ్డారు మేడం. ఇక్కడ మా ఊరి చిన్న గ్రామం అయినా కూడా ఇక్కడ సిమెంట్ రోడ్లు ఊరు మొత్తం సిమెంట్ రోడ్డు ₹1,00,00,000 రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినాయి. అందుకని ఆయన మీద అభిమానంతో ఈ రోజు ఉదయాన్నే 6 గంటలకు అమానిగుడిపాడు గ్రామం వెళ్లి అక్కడ అన్నం మధ్యాహ్నం లేకపోయినా కూడా రాత్రి 10 గంటల వరకు ఉండి జగన్ గారు మాట ఇస్తేనే వేరే వాళ్ళు రేపు వస్తారంటే కూడా జగన్ గారు ఆ మాట చెప్పండి మేము వెళ్తామని చెప్పి అన్నారు. అన్న తర్వాత జగన్ గారు లేదు ఇప్పుడే పోదామని చెప్పి మా గ్రామానికి వస్తున్నారు మేడం. ఇప్పుడు మేము చాలా ఇదిగా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. జగన్ విషయం కావాలి నిన్న ఉదయం నుంచి వచ్చాము. ఆరోగ్యశ్రీ పథకం లేని సమయంలో నాకు హాస్పిటల్లో 1,00,000 ఖర్చు అవుతే నేను కోమాలో ఉన్నప్పుడు నాకు జాండీస్ వచ్చింది, లివర్ జాండీస్. ఆయన మహానుభావుడు నాకు 75,000 శాంక్షన్ ఆర్థిక సాయం కింద చేసి నన్ను ఆదుకున్నాడు. ఆయన చూడలేకపోయినా ఈ రోజు ఆయన సోదరుని చూడాలని నేను పక్కన 4 కిలోమీటర్ల ముగులుపల్లి నుంచి వచ్చి ఇప్పుడు ఆయన చూడాలని నేను కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ సీఎం గా చూడాలని మా కోరిక. అది ఒక్కటే మాకు. మా నాన్న చేసిన అడుగుజాల్లో ఏమైనా చేస్తాడనే మాకు అభిమానంతో వచ్చిన ఇక్కడికి. మాకు ఆయన ఎంతో మేలు చేస్తాడనే కోరిక మాకు ఉంది. మరి ఈ మధ్యన వాళ్ళు చాలా మంది అడ్డపడుతున్నారు. అడ్డగట్లని తిప్పుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర వికలాంగులు కానీ విధంతులు కానీ ముసలు కానీ మొత్తం చిన్న పనులకు ఎంతమంది ఇచ్చినా ఆగే పని లేదు. మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళంతా చెప్పే మాటలు మొత్తం మాటలు వెళ్ళి మళ్ళీ ఆయన రావాలి. ఆయన పనులు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. దీనికి అందరి మీద జగన్మోహన్ మాకు కావాలి. జగన్ లేని జనం లేరు. అర్ధరాత్రి అయినా కానీ మేము చేస్తున్నాను జగన్ కోసం ఎదురు చూస్తున్నాం. మేము దేవుడు వస్తున్నాడని మేము ఎదురు చూసినాం సార్. ఈ కళ్ళతో మేము చూసినాము. మమ్మల్ని ఓదార్చిపోయిండు ప్రభు వచ్చి మాకు అంతా మా కుటుంబం అంతా చూసిపోయిండు. మా బంధుత్వం అందరినీ చూసిపోయిండు సారు. మాకు ఏ అడ్డంకు లేకుండా మమ్మల్ని సంతోషమే చేసిపోయిండు. మాకు ఏది మంచి మార్గంలోనే చేసిండు. మాకేమి ఇండ్లు వాకిలి మాకు సాయం చేసిపోయిండు అయ్యా. ఇంకా అది మాకు సాయం చేసిండు అయ్యా. మమ్మల్ని మాకు దేవుడు వచ్చి మాకు ఓదార్చినాడు అని చెప్పి అనుకుంటున్నాం సార్. మాకు అంత మేలు జరిగింది. మాకు అంత దేవుడిలాగా మాకు మేలు చేసి అన్నం పెట్టిపోయిండు మాకు. ఆయనకు వందనాలు. మాకు మా నానాది పిల్లను చాకుంటున్నామని ఆయనకు మాకు అంత మేలు చేసిపోయిండు. మాకు ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ఏది మరవలేదు. ఆయన మీతో ఏం చెప్పారమ్మా? మీ కుటుంబం గురించి ఏం చెప్పారు? మీకు ఫోన్ నెంబర్ ఇచ్చినాను, ఎల్లప్పుడు నేను తోడుంటాను నీడ ఉంటాను అన్నాడు సార్. మీ పిల్లలు చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లల గురించి అని ఏం భరోసా ఇచ్చారు? పిల్లలకు అందరికి ఏం పర్వాలేదు, మేము తోడుకుంటామన్నారు సార్ అన్నారు. ఆ దేవుడికి దండం వందనాలు చెప్పు. టీడీపీ కార్యకర్తలుగా ఉండి నేతలుగా ఉండి గ్రామ స్థాయిలో ఒక లీడర్ గా ఉంటూ ఇప్పుడు వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వడం, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు ఎందుకు అంత అభిమానం? రాజశేఖర రెడ్డి మా తండ్రికి మా మామకి ఒక ఆరోగ్యశ్రీ కింద కొన్ని పనులు చేసాడు. కొద్దిగా ఆ పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు. జగన్ గారు అంటే నాకు అభిమానం. అందుకని నేను జగన్ గారి అడుగుజాలను నడుద్దామని ఉన్నా. ఓదార్పు యాత్రకు మీరెందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే పార్టీలో